రైటెడ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. వంగా గీతపై 70,354 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లోనూ జనసేన హవా కొనసాగింది. విక్టరీ జోష్ లో జనసేన శ్రేణులు అలాగే జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంబరాలకు సంబంధించి అలాగే ఈ విజయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ శైల. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి రౌండ్ నుంచి బ్యాలెట్లు లెక్కించిన మొదటి రౌండ్ నుంచి కూడా అధికార పార్టీ అభ్యర్థులు ఎవరు కూటమి అభ్యర్థులకి పోటీ ఇవ్వడానికి కూడా దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనించదగ్గ విషయం. ఇక్కడ కూటమి అభ్యర్థులు విజయం దశగా మొదటి రౌండ్ నుంచి దూసుకుపోవడం జరిగింది. 17-19 రౌండ్ల వరకు జరిగిన ఈ ఓట్ల లెక్కింపులో మొత్తం మీద కూటమి అభ్యర్థులు అయితే విజయాన్ని నమోదు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు అయితే విజయాన్ని నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల చూపు పిఠాపురం నియోజకవర్గం పైన ఉంది. రాజకీయ విశ్లేషకులు సైతం పిఠాపురం నియోజకవర్గాన్ని నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గంపై అందరూ కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానని కూడా చెప్పడం జరిగింది. అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ తాను అసెంబ్లీలో కూర్చుని తీరుతానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పి దాన్ని నిజం చేశారని చెప్పుకోవచ్చు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కి 70,354 ఓట్ల మెజారిటీతో అయితే పట్టం కట్టారు. పిఠాపురం ఎన్నికల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంబరాలను అయితే నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ నివాసం నుంచి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విజయాన్ని అయితే పర్యవేక్షణ జరిగింది. చూసి అక్కడ ఈ విజయాన్ని ఇక్కడ లైన్ లో ఉండండి. ప్రస్తుతం ఖర్గే మాట్లాడుతున్నారు.